ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ దివి. ఇది ఒక స్పెషల్ వీడియో అనమాట. మళ్ళీ ఒక చిన్న ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాం. ఎన్ని ట్రిప్పులకి వెళ్తావు అక్క అంటే ఏమో అలా కలిసి వస్తుంది ఈ ఇయర్ నాకు. ఇది ఒక బ్యాగ్, స్నాక్స్ బ్యాగ్, జస్ట్ ఒక బ్యాగ్, వాటర్ క్యాన్. మేము మ్యాక్సిమం ఎప్పుడు ట్రిప్కి వెళ్ళినా కూడా 12 తర్వాత స్టార్ట్ అవుతాం అనమాట, మిడ్ నైట్. ఎందుకు అంటే సాటర్డే కౌంట్ పడుతుంది, బిఫోర్ 12 అంటే అది ఫ్రైడే కౌంట్ పడుతుంది. అందుకని చెప్పేసి 12 నుండి అయితే స్టార్ట్ అవుతాం అనమాట. సో సాటర్డే, సండే అండ్ ఈసారి మండే కూడా కలిసి వచ్చింది. 3 days వెళ్తున్నాము. అండ్ ఎక్కడికి ఏంటి అనేది కూడా నేను చెప్తా. మేము స్టార్ట్ అయిందైతే 2:30కి అనమాట. అండ్ అసలు నిద్ర అనేదే లేదు. ఫ్రైడే నైట్ ఇంకా వర్క్ అయిపోయి తర్వాత చిన్నగా ప్యాక్ చేసుకోవడం అంతా అయిపోయేసరికి లేట్ అయిపోయింది. అండ్ ఇంకా సాటర్డే ఎర్లీ మార్నింగ్ 2:30కి అయితే స్టార్ట్ అయ్యాం. అది బెంగళూరుకి వితిన్ 300 kilometers వస్తుంది అనమాట డిస్టెన్స్. సో అందుకే 2:30కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. కాకపోతే ఇంకా ఫుల్ నిద్ర వస్తూ ఉందన్నమాట. సో ఇంకా 2:30కి కార్ ఎక్కగానే ఇంకా నిద్రపోయే మధ్యలో ఇంకా కొంచెం టీకి ఆపితే అక్కడ టీ తాగేసి ఇంక మళ్ళీ నిద్రపోయా. అండ్ ఆ రోజు ఫుల్ మూన్ ఏమో కానీ ఆ జర్నీ చేస్తున్నంతసేపు అసలు మూన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తుంటే, ఆ జర్నీ, ఆ మూన్, ఆ వైబ్ చాలా బాగా అనిపించింది అనమాట. బేసిక్గా నేను ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు కానీ అలాంటి టైంలో ఎక్కువ నిద్ర లేకపోయినా కూడా నేను అంత టైర్డ్ అవ్వను అనమాట. 1 hour 2 hours ఊరికే అట్లా కార్లో నిద్రపోయినా కూడా నేను నెక్స్ట్ డే మంచిగానే ఆ ప్లేసెస్ ఎంజాయ్ చేస్తా అండ్ బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట. సో ఆ టైర్డ్నెస్ అనేది ఉండదు. నార్మల్గా వర్క్ చేసేటప్పుడు ఏంటంటే అట్లా అనిపిస్తుంది కదా, ప్రాపర్ స్లీప్ ఉండాలి అట్లా. బట్ ఎందుకో కానీ ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు మాత్రం నాకు అంత ఎక్కువ అనిపించదు అనమాట. సో కొంచెం నిద్రపోయినా కూడా నాకు మంచిగా సరిపోతుంది. అండ్ చూస్తున్నారు కదా ఆ వ్యూస్ అవన్నీ చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో గైస్. జర్నీ మాత్రం ఆ స్కై, ఆ కలర్స్, మార్నింగ్ అయితే అంత ఫ్రెష్గా ఉందంటే అంత ఫ్రెష్గా ఉంది ఆ జర్నీ. చలేస్తూ ఉందన్నమాట. ఊరికే స్వెటర్ అలా కప్పుకొని, కానీ ఆ వ్యూస్ని మాత్రం ఎంజాయ్ చేస్తున్నా. అక్కడక్కడ సన్ఫ్లవర్ తోటలు వచ్చినాయి అనమాట. తోటలా లేకపోతే ఫామో తెలియదు కానీ ఆ పొలాలు వచ్చాయి. అసలు అప్పుడే సన్ రైజ్ అవుతా ఉంది కదా, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నేను ఎప్పుడు సన్ఫ్లవర్ ఫామ్ అయితే చూడలే అనమాట. ఫస్ట్ టైం చూసా వాటిని రియల్గా డైరెక్ట్గా. భలే అనిపించింది. అండ్ మేమైతే బండిపూర్ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. లాస్ట్ టైం ఎవరికైనా ఊటీ వీడియోస్ చూసి ఉంటే ఎంత బాగుంటుందంటే బండిపూర్ ఫారెస్ట్ ఏరియా అంతా. సో నెమళ్ళు, జింకలు, ఎలిఫెంట్స్ ఎన్ని కనిపిస్తాయంటే అన్ని కనిపిస్తాయి. అందుకే ఇంక అక్కడ చూస్తూ కూర్చున్నాం అనమాట. బండిపూర్ ఫారెస్ట్ ఎంటర్ అవ్వగానే ఇంక అట్లా చూస్తూ కూర్చున్నాం. కాకపోతే ఇంతకుముందు మేము మార్చ్ ఎండ్కి వెళ్ళామన్నమాట. సో ఆ టైంలో బండిపూర్ ఫారెస్ట్ అంతా చాలా డ్రైగా, ఎంత గ్రీనరీగా అట్లా లేదు, గడ్డి ఇట్లా ఏం లేదనమాట. కానీ ఈసారి బండిపూర్ ఫారెస్ట్లోకి వెళ్తుంటే ఫుల్ గ్రీనరీ, కిందంతా ఎత్తెత్తుగా గడ్డి, చెట్లు, మొక్కలు ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. మేబీ అందుకేనేమో అసలు మాకు ఏ యానిమల్ కనిపించలే. అసలు నిజంగా నేను చాలా డిసప్పాయింట్ అయ్యా బేసిక్గా. ఎందుకంటే మళ్ళీ బండిపూర్ ఫారెస్ట్కి వెళ్తున్నా అంటే నేను ఎక్కువ ఎగ్జైట్ అయ్యా. ఈ ట్రిప్ కంటే కూడా ఎక్కువ బండిపూర్ ఫారెస్ట్కి ఎక్కువ ఎగ్జైట్ అయ్యా. బట్ ఒక్క యానిమల్ కూడా కనిపించలే గైస్. ఎక్కడో లోపలికి కొన్ని జింకలు అయితే కనిపించాయి కానీ అయితే, బట్ రోడ్ మీదకి అట్లా వచ్చినాయి అయితే ఒక్క యానిమల్ కానీ ఒక్క బర్డ్ కానీ నేను చూడలే అనమాట. సో కొంచెం అక్కడ డిసప్పాయింట్ అయ్యా. కానీ ఈ వే మాత్రం, ఈ జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫుల్ గ్రీనరీ. ఇంకా బావకు నువ్వే చెప్పమ్మా ఎలా తినాలా అనేది. బొమ్మరిల్లు ఫాదర్ కాదు, బొమ్మరిల్లు వైఫ్. నా దోశ కొంచెం కూడా తీసుకోకు. ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేద్దామని ఒక ప్లేస్లో అయితే ఆగామన్నమాట.
యాక్చువల్లీ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే వయనాడ్. సో వయనాడ్ కూడా అంతే, బండిపూర్ ఫారెస్ట్ మీదుగానే వెళ్తాం. ఊటీ ఒక రూట్ వస్తుంది, వయనాడ్ ఇంకో రూట్ వస్తుంది అనమాట. సో వయనాడ్ వచ్చిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం. ఇంకా కేరళ ఎంటర్ అయిపోయాం కదా, కేరళ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం అన్నట్లుగా అయితే అప్పం విత్ శనగల్ కూర అయితే చెప్పుకున్నా. బాగుంది, నచ్చింది బ్రేక్ఫాస్ట్ అయితే. సో మంచిగా తినేసి హోమ్ స్టేకి వెళ్ళి ఫ్రెష్ అయిపోయిన తర్వాత తిరగాలి అని అయితే ప్లాన్ అనమాట. కానీ మనం ఒకటి ప్లాన్ చేస్తే అక్కడ ఇంకొకటి జరగడం యాజ్ యూజువల్ అనమాట. సో బేసిక్గా ఏమైంది అంటే, నేను హోమ్ స్టే బుక్ చేసింది వయనాడ్కి దగ్గరలోనే, ఐ మీన్ వయనాడ్ వెళ్తున్న రూట్లోనే బుక్ చేసా. ఇంకా నెక్స్ట్ అక్కడ నుండి ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా కూడా అవతలకే ఉంటుంది. ఆల్మోస్ట్ ఏ ప్లేస్ చూసినా కూడా 20 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అనమాట మేము బుక్ చేసిన హోమ్ స్టే నుండి. బట్ ఎందుకు నాకు ఆ హోమ్ స్టే నచ్చి చేశాను. సో బేసిక్గా అనుకుంది ఏంటంటే, తినేసి ఇంకా హోమ్ స్టే వెళ్ళి ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ ప్లేసెస్ అనేది ప్లాన్ చేసుకున్నాం అనమాట. 3 డేస్కి సరిపడా ప్లేసెస్ అనేది ఆల్రెడీ ప్లాన్ చేసుకొని వెళ్ళాం కాబట్టి అనుకున్నాం. కాకపోతే ఏమైందంటే, మేము హోమ్ స్టే వెళ్ళే లోపే ఒక ప్లేస్ అయితే వచ్చింది, లైక్ ఎడకల్ కేవ్స్ అనమాట. సో కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, నేనైతే అట్లనే ప్రొనౌన్స్ చేసా. సో ఎడకల్ కేవ్స్కి హోమ్ స్టే కన్నా ముందే వచ్చేస్తుంది అనమాట. సో ఆ ప్లేస్ చూసుకున్న తర్వాత హోమ్ స్టేకి వెళ్దామని చెప్పి అయితే అంకుల్ చెప్పారు, డ్రైవర్ అంకుల్ అయితే చెప్పారనమాట. సో ఇంకా అంకుల్ అలా అనేసరికి సరే అని చెప్పేసి కేవ్స్కి వెళ్ళి తర్వాత హోమ్ స్టేకి వెళ్దామని అయితే ఇంకా అక్కడ ఆగాల్సి వచ్చింది, అక్కడే స్టాప్ పెట్టుకున్నాం. సో బేసిక్గా హోమ్ స్టేకి వెళ్ళి ఫ్రెష్ అయ్యే కన్నా ముందే ఒక ప్లేస్ అయితే కవర్ అయిపోయింది. ఇక్కడ నుండి ఎక్కువ వాయిస్ ఓవర్ కాకుండా రియల్ వాయిసే, రా వీడియోనే పెట్టేద్దామని అయితే అనుకుంటున్నా. ఎట్లుందో కామెంట్ చేసి చెప్పండి. పైకి కళ, అయ్యో ఎందుకు రన్నా ఏంది ఎక్కడ కష్టం అనుకుంటే రన్ అంటావు. బేసిక్గా ఇలాంటి ప్లేసెస్కి షూస్ అలా అయితే బాగుంటుంది, కానీ మేము జర్నీలో ఉన్నాం కదా, నార్మల్ చెప్పులు అనమాట. సో అందులోనే ఇది స్లోప్, మేబీ వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు కానీ చాలా స్లోప్గా ఉంది. ఏమి కెమెరా అప్పుడే రొప్పొస్ నాకు జారు పడకుండా ఉంటే చాలు. స్టార్ట్ చేద్దామా మళ్ళీ? అంత డౌన్ ఉందో కనిపించట్లే కానీ ఇప్పుడు మళ్ళీ ఎక్కండి ఎక్కండి ఎక్కండి. అదే చూడు, అదే బాగానే అంటున్నా. ఎక్కేది ఎట్లుందో. సో బేసిక్గా అస్సలు ఎక్స్పెక్ట్ చేయాల ఇక్కడ ఇంత ట్రెక్కింగ్ ఉంటుంది అండ్ ఇంత స్లోప్ ఉంటుంది అని చెప్పేసి. మధ్య మధ్యలో షాప్ వాళ్ళు చెప్తా ఉన్నారనమాట, ఇంకా 1 కిలోమీటర్ ఉంది, వాటర్ బాటిల్ తీసుకోండి, ఇంకా 1 కిలోమీటర్ ట్రెక్ ఉంది, అలసిపోతారు అని చెప్పేసి. అప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఇంత స్లోప్ ఉంది. మనకి నార్మల్గా 1 కిలోమీటర్ వాక్ చేయడం అనేది పెద్ద కష్టం ఉండదు బేసిక్గా, బట్ అది ఇట్లా ఎక్కుతూ స్లోప్ ఉంది అంటేనే మనకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట. పురుగులా ఏం పురుగు రాయో జలగా. మేము యాక్చువల్లీ మార్నింగే ఓపెన్ టైంకే వెళ్ళిపోయామన్నమాట. అంటే అప్పుడు ఇంకా టైం 8:30 అయింది. ఇద్దరు తింగరోళ్ళు చెప్పారనమాట, ఇట్లా స్ట్రైట్గా ఎక్కడం కన్నా వెనక్కి తిరిగి బ్యాక్ సైడ్ నడుస్తూ ఉంటే అంత ఎక్కువ ప్రెషర్ అనిపించట్లా, ఈజీగా ఉంది అని చెప్పేసి అందుకే ట్రై చేస్తున్నా. బట్ ఎట్లయినా కూడా ఒకటే కదా, కాకపోతే బ్యాక్ సైడ్ తిరిగి ఈజీగానే ఉంది, కానీ మనకేంటంటే అది స్లోప్ ఉండడం వల్ల ఎక్కడ జారిద్దో బ్యాక్ స్టెప్ అని చెప్పేసి మళ్ళీ భయం వేస్తుంది. ఏదో ఫారెస్ట్లోకి వెళ్ళిపోతున్న ఫీల్ అయితే వచ్చేసింది. ఆ చుట్టూ ఆ గ్రీనరీ, చెట్లు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఆ వేలో కూడా అప్పుడప్పుడే ఓపెన్ చేస్తున్నారు కొన్ని స్టాల్స్ అయితే. ఇంకా వాళ్ళందరూ పిలుస్తున్నారనమాట, రిటర్న్ వచ్చేటప్పుడు ఇక్కడ ఆగండి, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పేసి. మూలన పడిపోయేటట్టున్నాం ఇంకా తిరగలేక. ఇంకెంత ఉందో గూగుల్లో చూడిచింది, ఇంకెన్ని మీటర్స్ కొండ కనిపిస్తుందా. కానీ కొండ ఎక్కాలంటేనే కష్టం. ఇంకెంతసేపు ఎందుకు మనకి ఫస్ట్ రోజు ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు ఇట్లనే అవుతుంది.
രണ്ട് പാക്കറ്റ് പാല് മേടിക്കണം. మళ్ళీ ఎక్కాలా? మేము వెళ్ళింది ఐ థింక్ ఫ్రైడే ఓనం అయితే సాటర్డే వెళ్ళామన్నమాట. సో అక్కడ ఓనం వైబ్స్ చాలా బాగుంది అండ్ ఎక్కువే ఉంది ట్రెక్కింగ్. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇంకా స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం యానా కేవ్స్ వైబ్ అయితే వచ్చింది. లైక్ గోకర్ణలో ఉన్నప్పుడు యానా కేవ్స్కి వెళ్ళాము. సో అట్లా అనిపించింది అనమాట కొంచెం. బేసిక్గా అప్పుడే ఓపెన్ అనమాట. అంటే 8:30కి ఓపెన్ అయితే మేము 9కే వెళ్ళిపోయాము. చాలా ఎర్లీగానే వెళ్ళిపోయాము అనమాట. అండ్ ఎక్కువ క్రౌడ్ కూడా లేరు, జనాలు ఎక్కువ లేరు. కాకపోతే అప్పుడే క్లీన్ చేస్తూ ఉన్నారనమాట. స్టెప్స్ అంటే స్టెప్స్గా లేవు, చాలా రాళ్ళు, కొంచెం హైట్ కొంచెం లో అట్లా రాళ్ళుగా ఉంది. అండ్ కొంచెం స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. కొంచెం సఫికేటింగ్ అనిపించింది అక్కడ నుండి చూసి. కొంచెం చూపి చిన్న నుండి దూరి లోపలికి రావాలి అన్నప్పుడు నాకు కొంచెం భయం వేసింది అనమాట. ఇంక వెనక్కి వెళ్ళిపోదాం అనుకొని కూడా ఇంక అయిపోయింది. ఇంక ఇక్కడికి వచ్చి లోపల నుండి అటు నుండి స్టెప్స్ వే అంతా బాగుంది అనేసరికి ఇంకా సరే అని చెప్పేసి కొంచెం ధైర్యం చేసి వెళ్ళా. అంతసేపు కష్టపడి ఎక్కినందుకు అక్కడ మాకు కొంచెం రిలాక్స్ అయ్యే టైం అయితే దొరికిందనమాట. కొంచెం సేపు అక్కడ కూర్చొని రిలాక్స్డ్గా అంతా చూసుకున్నాము. ఎందుకంటే ఎక్కువ మంది లేరు. ఒకవేళ క్రౌడ్ ఎక్కువ ఉండుంటే మాకు అంత టైం కూడా దొరికేది కాదు. అక్కడ కూర్చునే అంత టైం అయితే ఉండదు అనమాట. జస్ట్ చూసుకుంటే ఇంక అట్లా వెళ్ళిపోవడమే. కానీ మంచిగా అనిపించింది లోపలికి వెళ్ళిన తర్వాత. ఆ వ్యూ కూడా చాలా బాగుంది అండ్ ఈ ప్లేస్ కూడా చాలా నచ్చిందనమాట. ఇక్కడ వరకు రావడమే కష్టం. ఇక్కడ నుండి నార్మల్ స్టెప్స్వే, నార్మల్ మనకి స్టెప్స్ ఎట్లుంటాయో అట్లనే ఉందన్నమాట. ఆల్సో ఇక్కడ ప్లస్ ఏంటి అంటే ఇప్పటివరకు అంతా ఎక్కుకుంటా వచ్చాం కదా, ఇప్పటి నుండి అంతా దిగడం అనమాట. సో అది ఈజీగా ఉంటుంది. ఈవెన్ రోడ్ కూడా అంత స్లోప్ ఉంది కాబట్టి చాలా ఈజీగానే వెళ్ళొచ్చు అనమాట. అదొక్కటి ప్లస్ ఇక్కడ. అండ్ అక్కడ నుండి స్టెప్స్ అండ్ వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక వ్యూ పాయింట్ అయితే ఇచ్చారు కాసేపు నిలబడి అక్కడ వ్యూ చూడడానికి. నేను ఇంకా ఎక్కడం స్టార్ట్ చేయలే. ఎట్లా పెట్టి తీయాలి అంతా వచ్చి తేడా తీసేది. ఎక్కువరా బండల్లా వాడుక. అక్కడ వ్యూ పాయింట్ నుండి వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. అప్పుడే మార్నింగ్ కదా, కూల్గా చాలా అంటే చాలా బాగుంది. ఈ ప్లేస్కి ఇంకా బాయ్. ఇక్కడ ఇంకా చాలా స్టాల్స్ ఉంటాయి అని చెప్పా కదా. ఇంకా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కూడా తీసుకుంటే ఓ పని అయిపోద్ది కదా అని చెప్పేసి చూస్తున్నా అనమాట. అక్క ఏది నచ్చింది అక్క? నాకు ఇది నచ్చింది, ఇది నచ్చింది, ఇది నచ్చింది. ఈ 3లో ఏది బాగుంది అర్థం కావట్లే. అక్కడ ఇంకా స్టాల్స్ చాలా బాగున్నాయి అనమాట. అంటే వుడ్వి కానీ చాలా బాగున్నాయి. బొమ్మలు, చిన్న స్టూల్స్ అలాంటివి చాలా ఉన్నాయి. కానీ ఫస్ట్ డేనే బడ్జెట్ అంతా అయిపోతే కష్టం కదా అని చెప్పేసి చాలా కంట్రోల్లో ఉన్నా అనమాట. ఊరికే ఎక్స్ప్లోర్ చేస్తున్నా అంతే. మసాజర్ రియల్ పెయింటింగ్ అది. అది 500 ఓన్లీ ప్రెస్. 11 అయిందా? అప్పుడే 11 అయింది అప్పుడే.
10:15కి హోమ్ స్టే అయితే రీచ్ అయిపోయాము. హోమ్ స్టే కూడా నాకు చాలా నచ్చింది, చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ ఇస్తే ఇంకా తాగేసి జస్ట్ రూమ్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఆ చుట్టూ చాలా గ్రీనరీగా చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట. ఇంకా అది కూడా అక్కడ ఏమైందంటే అప్పుడు ఇంకా మేమే ఉన్నాము, ఇంకెక్కడ ఎవ్వరు లేరు. మేము ముందేమనుకున్నామంటే ఓనం టైంలో వెళ్తున్నాము, ఫుల్ క్రౌడ్ ఉంటుందేమో, ఫుల్గా నిండిపోతారేమో అనుకున్నాం. కానీ ఆ హోమ్ స్టేలో ఇంకా మేము తప్ప ఇంకెవ్వరు లేరు అనమాట. అండ్ రూమ్ కూడా చాలా చాలా బాగుంది. బేసిక్గా హోమ్ స్టే అంటే బెడ్స్, నార్మల్ పరుపు అండ్ వాళ్ళు యూజ్ చేసే మనం ఇళ్ళలో యూజ్ చేసుకునే బెడ్షీట్స్ లాంటివి ఇట్లా ఇస్తారు. బట్ ఇదైతే హోటల్లో ఇచ్చినట్లు ఇచ్చారనమాట. చాలా అంటే చాలా హైజీన్గా ఉంది, నీట్గా ఉంది. అండ్ వాష్రూమ్ అంతా చాలా బాగుందన్నమాట. ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఈ హోమ్ స్టే చాలా అంటే చాలా బెస్ట్, అంత బాగుంది. హెవెన్ హోమ్ స్టే చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆ 3 days ఎంత మంచిగా ట్రీట్ చేశారో, చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారనమాట. అండ్ నాకు అది బాగా నచ్చింది. అండ్ చుట్టూ ఆ గ్రీనరీ అండ్ బాల్కనీ అయితే చాలా పెద్ద బాల్కనీ వచ్చిందనమాట. ఇంకా నాకైతే ఎంత నచ్చిందంటే అంత నచ్చింది ఇది. ఇంకా అక్కడ ఉయ్యాలు ఉందనమాట. నాకు హోమ్ స్టేస్లో ఉయ్యాలు ఇస్తే చాలా అంటే చాలా నచ్చుతుంది ఆ వైబ్. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం సేపు రెస్ట్ తీసుకొని వేరే ప్లేస్కి అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నాము. అదంతా నేను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే లాంగ్ అయిపోయింది. అండ్ ఆ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. జస్ట్ 10 minutes రెస్ట్ తీసుకుందాం అని చెప్పి పడుకుంటే 2 hours స్పృహ లేకుండా నిద్రపోయామన్నమాట. ఇంకా 1:30కి అయితే లేచాము. ఇంకా లేచి రెడీ అయిపోయి వేరే ప్లేస్కి వెళ్తున్నాం. అదంతా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియో అద్దరిపోద్ది, నిజంగా చెప్తున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్.